భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాకాలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు విద్యార్థులు ప్రాథమిక పాఠాలను కూడా సరిగా చెప్పలేకపోవడంతో బోధన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులను ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ప్రతి ఉపాధ్యాయుడి బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కేవలం హాజరు నమోదు చేయడం కాకుండా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అంకిత భావంతో బోధించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారి అభ్యాస సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెండేళ్ళు అవుతుంది. 4వ తరగతి మీద చదివిండు, 5వ తరగతి వచ్చిండు. 4వ తరగతిలో కూడా వాడు కనీసం వాడికి ఏం చదువు లేదని చెప్పి ఏం నేర్పుతున్నట్టు మీరు చెప్పండి. దేనికి మనం ఉద్యోగం, దేనికి మనం ఉద్యోగం, దేనికి మనం ఇచ్చింది. పిల్లలకి ఏజెన్సీ ప్రాంతంలో పిల్లలకు పాఠాలు చెప్పమని మనకు ఉద్యోగం వచ్చింది, చెప్పాలని మీరు పంపించిండ్రు. కనీసం వాడికి ఆ అక్షరం కూడా వాడు ఇంతకు మీరు నేర్పలేకపోతుంది. అట్లా మనం బడి పిల్లలకి చెప్పేది, అట్లా అదే మనం చేసేది. ఉపయోగం లేదు సార్, ఉద్యోగం ఉపయోగం లేదు సార్, వేస్ట్ సార్. నేనే చెప్తాను, దేనికి మనం దానికి మన ఉద్యోగానికి వచ్చింది, దానికి మన ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది. దేనికి చెప్పండి, దేనికి మనం కనీసం వాడు ఆ అక్షరం 5వ తరగతి చదువుతున్నాడు. కనీసం 2 years మీరు నిన్న కాక మొన్న వచ్చారంటే సరేది అనుకుంటా. ఒకవేళ ఆయనకి మీకు రిలేషన్ లేదనుకుంటా, మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతారు. ఆ పిల్లవాడు కనీసం ఆ అక్షరం గుర్తుపట్టేస్తారు. మీరు ఏం నేర్పు